కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లు కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ దేశాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఉన్న అప్పులను డబుల్ చేయడమేనని ఎద్దేవా చేశారు. శ్రీరాముడి పేరు చెప్పి పబ్లిక్ ని పరేషాన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని ఫైర్ అయ్యారు. 2014లో తులం బంగారం 28,000 ఉంటే 2024లో మోదీ నాయకత్వంలో తులం బంగారం 75,000కు చేరుకుందని మహిళలు ఆలోచన చేయాలని సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ని 15 ఎంపీ సీట్లతో గెలిపించాలని ప్రజలు సహకరించాలని కోరారు. దేశానికి ప్రధాని అయ్యే అర్హత రాహుల్ గాంధీకే ఉందని చెప్పారు. ఇప్పుడు దేవుడు మొక్కితే ఇప్పుడు బీజేపీలో కనబడుతున్నారు. పరిస్థితి అట్లయిపోయింది. దేవుడేనా, లీడర్ కాదు. ఆయన దేవుడు, లీడర్ కాదు. నేను కూడా సీతారామ కళ్యాణం చేస్తా. నేనే కాదు, దేశంలో అన్ని పార్టీలను చేస్తాను సీతారామ కళ్యాణము. బీజేపీ లీడర్ ఒక్కడు దీపం పెట్టాడు. నేను ఛాలెంజ్ చేస్తా మీకు, తెలంగాణ రాజకీయాలలో ఏ బీజేపీ వచ్చారా కళ్యాణం చేస్తా చెప్పని చెప్పండి. హనుమంతుని గుడిలో పోయి దీపం పెట్టేటోడు ఒక్కడు బీజేపీ కార్యకర్త, ఆయన దీపం పెట్టేటోడు కాంగ్రెస్ కార్యకర్త. కానీ నువ్వేం చేద్దాం, మాకు దరిద్రం అలవాటు, ప్రచారం అలవాట్లేదు. దేవుడు కూడా మిస్ప్రైజ్ చేయవచ్చు అని బీజేపీలో చూసి నేర్చుకోవాలి. సంజయ్ మాట్లాడతాడు, కిషన్ రెడ్డి మాట్లాడతాడు, ఎల్లయ్య మాట్లాడతాడు, పుల్లయ్య మాట్లాడతాడు. నీదేం పోయింది? బొంగర నీది కాదు, తాడు నీది కాదు. నీదేం పోతుంది? శ్రీరాముడి పేరు చెప్తారు, పబ్లిక్ ను పరిచయం చేస్తారు. అసలు శ్రీరాముడిని బీజేపీలో మొక్కుతారు, అసలు దేశ ప్రజలు మొక్కరు. ఇది నేనేమంటున్నాంటే, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. మీరు తెలంగాణ ప్రజలకు ఏమి ఎక్కలేదు, బుర్రకి ఎక్కలేదు. ఎప్పుడు ఎక్కుతుంది? ఎక్కే లోపల అంత ఉన్నదంతా నాశమైన ఎక్కి